హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దాం. వాటితో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, SITAA కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన UIDAI. ఎక్స్ప్లెనేషన్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. SITAA కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి UIDAI మీటీ స్టార్టప్ హబ్ నాస్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్లోని గామ్డో ఎయిర్ బేస్లో ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025. ఎక్స్ప్లెనేషన్: స్పెయిన్లోని గామ్డో ఎయిర్ బేస్లో అక్టోబర్ 20 నుంచి 31 వరకు స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025 నిర్వహించనున్నారు. ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, వైమానిక పోరాట నైపుణ్యాలను పదును పెట్టడం, మిత్ర దేశాలతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, రిషికేశ్లో తొలి కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్. ఎక్స్ప్లెనేషన్: భారతదేశంలోనే మొట్టమొదటి 132 మీటర్ల కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జిను ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 70 కోట్లతో నిర్మించే ఈ వంతెనకు బజరంగ్ సేతుగా నామకరణం చేశారు. గంగా నదిపై నిర్మించే ఈ గ్లాస్ బ్రిడ్జి ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా, రవాణా పరంగానూ ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించిన ఈశాన్య సరిహద్దు రైల్వే. ఎక్స్ప్లెనేషన్: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులను రక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. ట్రాకుల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించడానికి ఇది అధునాతన ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఏనుగులు ఉత్పత్తి చేసే కంపనాలను సెన్సార్ కేబుల్స్ ద్వారా గుర్తించి కంట్రోల్ రూమ్కు రియల్ టైమ్ హెచ్చరికలను పంపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, IUCNలో 90వ సభ్యదేశంగా తువాలు. ఎక్స్ప్లెనేషన్: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో 90వ సభ్యదేశంగా తువాలు చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు ప్రపంచంలోని అతి చిన్న ద్వీప దేశాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ దేశం వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరిగి మునిగిపోయే పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఎక్స్ప్లెనేషన్: ఫ్రాన్స్లోని గ్రాస్ నగరం పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా గుర్తింపు పొందింది. పర్ఫ్యూమ్స్ తయారీలో ఈ నగరానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. పర్ఫ్యూమ్స్ తయారీలో ముఖ్యమైన జాస్మిన్, రోజ్, లావెండర్, ట్యూబరోజ్, ఐరిస్, గెరేనియం వంటి పూలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి. 17వ శతాబ్దంలో ఈ నగరంలో సెంట్ల తయారీ మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ప్రకటించిన భారత ప్రభుత్వం. ఎక్స్ప్లెనేషన్: విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణ విభాగాలకు గాను భారత ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025ను ప్రకటించింది. విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీమ్ అనే 4 రకాల పురస్కారాలను అందించనుంది. ఫిజిక్స్లో చేసిన కృషికి గాను ప్రొఫెసర్ విష్ణు నార్లికర్కు మరణాంతరం విజ్ఞాన రత్న అవార్డు దక్కింది. ఇక 8 మందికి విజ్ఞానశ్రీ, 14 మందికి విజ్ఞాన యువ, CSIR అరోమా మిషన్ టీమ్కు విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాన్లో ఈస్ట్ తిమోర్కు సభ్యత్వం. ఎక్స్ప్లెనేషన్: అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈస్ట్ తిమోర్ సభ్యునిగా చేరింది. మలేషియాలో జరిగిన ఆసియన్ సమ్మిట్లో ఈస్ట్ తిమోర్ అధికారికంగా ఈ కూటమిలో సభ్యత్వం పొందిన 11వ దేశంగా నిలిచింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ద్వీప దేశానికి ఆసియాన్లో సభ్యత్వం వచ్చింది. కాగా బ్రూనై, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా,
ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫాస్టెస్ట్ బుల్లెట్ రైలు లాంచ్ చేసిన చైనా. ఎక్స్ప్లనేషన్. రైల్వే సేవల్లో చైనా రికార్డ్ నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు లాంచ్ చేసింది. CR-450గా పిలిచే ఈ రైలు టెస్టింగ్లో గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. షాంఘై చెంగ్డు కారిడార్ కోసం డిజైన్ చేసిన రైలు 2026 నుంచి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో ఈ రైలు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్. ఎక్స్ప్లనేషన్. భారత 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 23న CJI గవాయ్ పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు CJIగా సూర్యకాంత్ కొనసాగనున్నారు. 2019లో సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. స్పెయిన్కు చెందిన ఓషన్ స్కై 2025లో పాల్గొన్న భారత్. ఎక్స్ప్లనేషన్. స్పెయిన్ నిర్వహిస్తున్న ఓషన్ స్కై 2025 ఎయిర్ కంబాట్ డ్రిల్లో భారత్ పాల్గొంటుంది. ఈ నెల 20న ప్రారంభమైన ఈ డ్రిల్ 31 వరకు కొనసాగనుంది. స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రిల్లో పాల్గొన్న తొలి నాన్ నాటో దేశంగా భారత్ నిలిచింది. ఇది భారత్ స్పెయిన్ బంధం బలోపేతానికి భారత్ సమర్థతకు నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ యానిమేషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు. ఎక్స్ప్లనేషన్. ఏటా అక్టోబర్ 28న అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం జరుపుకుంటారు. యానిమేషన్ మూలాలు, దాని ప్రభావాన్ని గుర్తిస్తూ ఏటా ASIFA ఆధ్వర్యంలో ఈ యానిమేషన్ డే జరుగుతుంది. 1892 అక్టోబర్ 28న పారిస్లో ఎమిలే రెనాల్డ్స్ కనిపెట్టిన థియేటర్ ఆప్టిక్ అనే మిషన్ ద్వారా యానిమేటెడ్ ఇమేజెస్ను తొలిసారిగా పబ్లిక్కు ప్రదర్శించారు. ఇందుకు గుర్తుగా ఆ తేదీనే 2002 నుంచి ఇంటర్నేషనల్ యానిమేషన్ డే నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్లో యెన్తో సమానంగా డిజిటల్ టోకెన్. ఎక్స్ప్లనేషన్. డిజిటల్ ఫైనాన్స్లో జపాన్ ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా స్టేబుల్ కాయిన్ విడుదల చేసింది. JPYC పేరుతో రిలీజ్ చేసిన ఈ డిజిటల్ టోకెన్ను ఆ దేశ కరెన్సీ అయిన యెన్తో లింకప్ చేసింది. అంతేకాక ఆ దేశ గవర్నమెంట్ బాండ్స్, సేవింగ్స్లోనూ ఇది చెల్లుబాటు అయ్యేలా డిజైన్ చేసింది. వచ్చే 3 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్ అంటే 66 బిలియన్ల విలువైన డిజిటల్ టోకెన్లు రిలీజ్ చేయాలని జపాన్ భావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని తొలి 3D విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్. ఎక్స్ప్లనేషన్. హాంకాంగ్కు చెందిన స్టెల్లేరస్ టెక్నాలజీ సంస్థ త్వరలో ప్రపంచంలోని తొలి 3D విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ను లాంచ్ చేయనుంది. ఇది అందుబాటులోకి వస్తే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్యాసుల మోతాదు ఎంతుంది, గాలుల వేగం, వీస్తున్న దిక్కు మొదలైన వాటిపై ఖచ్చితమైన వివరాలను సేకరిస్తుంది. దీనివల్ల షిప్పింగ్, ఏవియేషన్, పునరుత్పాదక శక్తి రంగాలకు ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మెరుగైన ఆధార్ సెక్యూరిటీ కోసం SITAA ఫీచర్ లాంచ్. ఎక్స్ప్లనేషన్. ఆధార్ సంబంధిత వ్యవస్థలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు UIDAI స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా స్టార్టప్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, టెక్ కంపెనీలతో టైఅప్ కానుంది. ఆధార్ సంబంధిత సేవలపై నమ్మకంతో పాటు వాటి ప్రైవసీ, అక్యురసీ కాపాడేలా టెక్నాలజీని వినియోగించాలని UIDAI ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసిన రష్యా. ఎక్స్ప్లనేషన్. బురెవెస్ట్నిక్ అనే న్యూక్లియర్ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రస్తుతం మిసైల్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఇది అధిగమిస్తుందని రష్యా భావిస్తుంది. 15 గంటల్లో 14,000 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదని తెలిపింది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కళ్లుగప్పి ప్రయాణించగలిగే సామర్థ్యం దీనికి ఉందని చెప్పుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియన్ కప్ లాంచ్ చేసిన ఫిఫా.
ఎక్స్ప్లనేషన్: ఆగ్నేసియా దేశాల్లో ఫుట్బాల్ ప్రోత్సహించేందుకు ఫిఫా ఆసియన్ కప్ లాంచ్ చేసింది. ఈ టోర్నీలో ఆసియన్ కూటమిలో సభ్యులుగా సింగపూర్, మలేషియా వంటి 11 ఆగ్నేసియా దేశాలు పాల్గొంటాయి. ఇటీవల జరిగిన ఆసియన్ సమ్మిట్లో ఫిఫా ఈ ప్రకటన చేసింది. కాగా గతంలోనూ ఫిఫా మిడిల్ ఈస్ట్లో ఫుట్బాల్ ప్రోత్సహించేందుకు అరబ్ కప్ లాంచ్ చేసింది.